వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ బీఆర్కే న్యూస్ ఛానల్లో చూస్తున్న ప్రేక్షకులందరూ నమస్కారం అండి. ఈ వీడియోలో పక్షవాతానికి సంబంధించి అంటే నరాల బలహీనత ఏదన్నా కానీ శరీరంలో నరాలు వీక్ అవుతున్న నరాలు మళ్ళా యాక్టివ్గా పనిచేయాలన్నా నరాలు బలంగా యాక్టివ్గా ఉండడానికి ముందుగా మనకు ఈ యొక్క నరాల బలహీనత రావడానికి కారణం ఏమంటే మానసిక ఒత్తిళ్ల వల్ల ఒక్కొక్కరి శరీరం వాత పిత్త కఫ శరీరాల్లో వాత శరీరం ఉండే వాళ్ళకు వారి యొక్క శరీరతత్వం బట్టి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయినప్పుడు కొన్ని అవయవాలు పనిచేయవు, అక్కడ రక్త ప్రసరణ అనేది జరగదు. నరాలు యాక్టివ్ కాకపోవడం వల్ల కొన్ని అవయవాలు సచ్చుబడిపోవడం, మాట రాకపోవడం, కొన్ని సమస్యలు వస్తాయి. అట్లా పక్షవాతం రావడము, కొన్ని రకాల నరాల బలహీనతలు వస్తాయి. అలాంటి వాటికి మన ప్రకృతిలో ఉండే మూలికలలో కొన్ని మొక్కలు ఉన్నాయి. వాటి గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను, క్లియర్గా చూడండి. అయితే మనం చూపించినటువంటి ఈ యొక్క వేర్లు వచ్చేసి మహాబల అంటారు దీన్ని. మహాబల మామూలుగా ముద్రబెండ చూసింటారు మీరు, ముద్రబెండ చూసింటారు కదా. ఈ యొక్క బల, అతిబల, మహాబల, నాగబల ఇట్లా 5 రకాల బలాలు ఉన్నాయి. దాంట్లో ఇది మహాబల. ఈ యొక్క మహాబల వేర్లు మనం తీసుకొచ్చి ఈ వేర్లపైన బెరడు తీయాల. బెరడు తీసి మనం దీన్ని చిన్న చిన్న పీసులో కట్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ఇంట్లో తినేటటువంటి బెల్లం, తాటి బెల్లమైనా లేకుంటే మామూలు బెల్లమైనా పర్లేదు. కొన్ని ఎల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కొన్ని తీసుకోవాలి. దీంతో పాటుగా గడ్డి చామంతి వేరు, పూలు, ఆకు మొత్తం అంత సమూలం తీసుకొని వీటిని కూడా మనం చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని మొత్తం వీటిని అంతా ఏం చేయాలంటే కొద్ది నీళ్లు తీసుకొని మనము ఒక 2 గ్లాసు నీళ్ళలో ఈ వేర్లు అదేవిధంగా ఆకులు వేసి బాగా మరిగించాల. అందులోనే కొద్దిగా ఎల్లిపాయలు కూడా వేసి బాగా మరిగి 2 గ్లాసు నీళ్ళు 1 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకొని అందులో కొద్దిగా బెల్లం యాడ్ చేసుకొని వడబోసుకొని ఎర్లీ మార్నింగ్ తాగాలి. ఇలా కాకుండా మనకు ఒకేసారి ఎక్కువ రోజులు మనం చేసుకోవాలనుకుంటే ఒక లేహ్యంలా కూడా చేసుకోవచ్చు. గడ్డి చామంతి ఆకులు అదేవిధంగా ఈ మహాబల వేర్లు కూడా తీసుకొని బాగా దంచి ఆ రసం తీసి అందులో ఈ యొక్క బెల్లము ఎల్లిపాయలు కూడా మిక్సింగ్ చేసి దాన్ని మనము ఒక జ్యూస్ లాగన్నా తయారు చేసుకోవచ్చు. లేకుంటే ఒక లేహ్యం టైప్లోనే చేసుకొని 2 పూట్ల ఉదయం సాయంత్రం 2 పూట్ల కంటిన్యూగా వాడాలి. వాడడం వల్ల ఏమిటంటే శరీరంలో ఎక్కడెక్కడైతే రక్తం ఆగిపోయిందో ఆ భాగాలకంతా రక్త ప్రసరణ వెళ్ళిపోతుంది. నరాలన్నీ మళ్ళీ యాక్టివ్గా పనిచేయడం మొదలవుతాయి. ఎప్పుడైతే ఈ నరాలు పనిచేయడం మొదలైతే శరీరంలో కాళ్ళు, చేతులు, మాట అన్నీ మనకు స్పష్టంగా నీట్గా మళ్ళీ వచ్చేస్తాయి. కాబట్టి ఈ విధంగా ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారో వారికి మన ప్రకృతిలో దొరికే ఈ మూలికలు నీట్గా తెచ్చుకొని తయారు చేసుకొని ఆ సమస్యల నుంచి మీరు విముక్తులు కావాలని కోరుకుంటాను. మన ప్రకృతిలో దొరికే మొక్కలే కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఏ జబ్బుకు ఏ మొక్క అనేది మనకు పూర్వీకులు ఎన్నో ఏళ్ళ నుంచి ఋషులు మునులు మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి మనం వాటిని ఆచరించుకొని ఈ యొక్క మందులకు అలోపతి మందులకు పోవడం కంటే మూలికలలో ఉండేటటువంటి ఈ యొక్క ఔషధ గుణాలను మనం తెలుసుకొని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఎవరైనా కానీ ఈ యొక్క వైద్యం చేసుకోగలిగితే చేసుకోండి, ఎందుకంటే అందరూ చేసుకోవాలని నేను చెప్తున్నా క్లియర్గా. చేసుకోలేకపోయినా కూడా ఒకవేళ కాంటాక్ట్ అయితే కూడా మమ్మల్ని ఔషధం కూడా నేను చేసేయగలుగుతాను. ఒకవేళ మీరు చూపించుకోవాలనుకుంటే కూడా వచ్చి కలవచ్చు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులందరూ నమస్కారం.